హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈరోజు మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిరా అంటే, మన మొబైల్లో ఎంతవరకు లో వోల్టేజ్ అది వాట్స్ పర్ హవర్ రేడియేషన్ అనేది ఎంత తక్కువ వస్తుంది, ఎంత ఎక్కువ వస్తే వాడకూడదు. నేను ఇప్పుడే చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూస్తారా? ఒకసారి ఎప్పుడైతే 1.6, ఒక్క నిమిషం అలానే ఉండండి. ఇక్కడ ఉంది కదా, 1.6 వాట్స్ పర్ కేజీ, దానికన్నా ఎక్కువ వచ్చిందనుకోండి, ఆ మొబైల్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇంటే హెడ్ సార్ అంటే స్పెసిఫిక్ అపార్చర్ రేడార్ అనేది. దీనికన్నా ఎక్కువ ఉన్నా కానీ మనకి హెడ్కి, బాడీకి ఈ విధంగా మనకి రేడియేషన్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇటు పరిస్థితుల్లో ఇవి మూడింటిని అబౌవ్ కానికుండా చూసుకోండి. మీరు చూసుకోండి. ఎలా చూసుకోవాలంటే అది సింపుల్గా ఇప్పుడే చెప్తాను, చూస్తామండి. ఫస్ట్ మీ డైలీ కాల్స్లోకి వెళ్ళి ఏమని నొక్కాలంటే స్టార్. ఫ్రెండ్స్ చూసారు కదా, 1.6 ఇండియన్ సార్ 1.6 వాట్స్ పర్ కేజీ. దాన్ని మించితే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అనేటివి రేజ్ అవుతాయి. అవి ఎవరు అంటే బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన గూగుల్లోనే ఉంది అది. వాళ్ళు చెప్పారు మన లిమిట్ ఎంత ఉండాలి అన్ని క్లారిటీగా. ఓకేనా ఫ్రెండ్స్? #07# అని నొక్కామంటే ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చింది చూసారా? హెడ్ సార్ అంటే సింథటిక్ అపార్చరర్ రేడార్ 1.053 వాట్స్ పర్ కేజీ. పర్లేదు, ఏదో తక్కువగా వాడచ్చు నా మొబైల్ కూడా. నేను ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసాను, చూసారా? ఇక్కడ 1.053 ఉంది. 1.053 వాట్స్ పర్ కేజీ. బాడీ సార్ వచ్చి మనం దూరంగా ఎక్కడైనా మొబైల్ పెట్టినప్పుడు ఎంత రేడియేషన్ యాక్టివేట్లో ఉంటుందంటే ఇంత ఉందన్నమాట. ఏది ఎక్సీడ్ కాకూడదంటే ఇక్కడ ఉంది చూసారా, దీన్ని మించకూడదు. మన మొబైల్ ఇక్కడ ఎంత ఇచ్చాడు ఇండియన్ సార్, 1 గ్రామ్ పర్ లిమిట్ అంటే 1.6 వాట్స్ పర్ కేజీ అని ఉంది కదా. ఇక్కడ ఎంత ఉంది? 1.053. పర్లేదు, యూస్ చేయొచ్చు, కానీ మరీ ఎక్కువగా యూస్ చేయకూడదు. ఆండ్రాయిడ్ సైడ్ అంటే ఇంకా చెప్పనవసరం లే. అందరూ చాలామంది అడిక్ట్ అయిపోయి ఉంటారు మొబైల్స్కి. వాళ్ళకి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఇలానే చెప్పండి. మీరే చూసుకోండి. నేను ఇంతకుముందే చూశాను, ఒక భయ్యా చెప్పాడు ఈ స్మార్ట్ శివ ఫ్యాక్ట్స్ అని. నైస్ భయ్యా, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మర్చిపోకండి, ఇవన్నీ చూసుకోవాలి మీరే. ఓకేనా? థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్, సీ యూ లేటర్.